తమిళ సినీ ఇండస్ట్రీలో మరో స్టార్ వార్ మొదలైంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో ధనుష్ మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నయనతార డాక్యుమెంటరీలో సినిమా క్లిప్ వాడడంపై ధనుష్ లీగల్ నోటీస్ ఇచ్చారు. దానికి కౌంటర్గా నయనతార ధనుష్కు బహిరంగ లేఖ రాయడం కోలీవుడ్లో కలకలం రేపింది. ధనుష్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నయనతార. కేవలం 3 సెకండ్ల వీడియో, అది కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాటిని వాడుకోవడంతో మీకేం ఇబ్బంది వచ్చిందని నిలదీశారు. మీరు ఈ స్థాయికి దిగజారుతాను అనుకోలేదంటూ ఘాటు కామెంట్లు చేశారు నయన. నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోందంటూ ధనుష్ను ఏకి పారేశారు నయనతార. నయనతారపై నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని సిద్ధం చేసింది. ఇందులో విజయ్ సేతుపతితో కలిసి నయనతార నటించిన నానుం రౌడీదాన్ సినిమా క్లిప్ 3 సెకండ్లు వాడారు. ఈ సినిమాకు నిర్మాత ధనుష్. దీనిపై ధనుష్ ఆమెకు 10 కోట్ల రూపాయలకు లీగల్ నోటీస్ పంపారు. దీనికి సంబంధించి ధనుష్ను ఒప్పించేందుకు నయనతార ప్రయత్నించిన ఉపయోగం లేకపోయింది. దీంతో నయనతార డాక్యుమెంటరీని రీఎడిట్ చేయించారు. దీనికి సంబంధించి నయనతార ధనుష్కు లెటర్ బహిరంగ లేఖ రాశారు. కొన్నేళ్లుగా తనపై పగ సాధించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు నయన్.